సెంట్రల్ ఎందుకు సార్ అది మాకు? హలో, వెల్కమ్ టు ఐఏ ఆఫీస్. సార్ మాది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. రండి సార్, మాట్లాడదాం. ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి, కూర్చొని మాట్లాడదాం. ఓకే సార్. ఏం సార్ ఆఫీస్ అని చెప్పి పిలుచుకొని ఎక్కడ కూర్చోబెట్టినాగా? ఇది ఆఫీసే సార్. ఇదిగో నేమ్ బోర్డు ఐఏ ఆఫీస్. ఇదిగో బుక్, వాటర్ బాటిల్, బ్యాగ్. ఇంకేం కావాలి సార్? మీకు కూర్చోడానికి చైర్ కూడా ఇచ్చిన. ఇంకేం కావాలి? మీకు పని కావాలా, ఆఫీస్ కావాలా సార్? నాకు పనే కావాలి సార్. పని ఏందో చెప్పు. అదే 30-40 సైజ్ సైట్ ఒకటి ఉంది, కమర్షియల్ ప్లేస్ రెసిడెన్షియల్ గా ఉపయోగపడేది ఒక మంచి ప్లాన్ ఇద్దాం సార్. ఇదిగోండి సార్, ఇది మీ సైట్. ఓకేనా? ఇది ఎంట్రన్స్. ఓకే. ఎంట్రన్స్ పక్కనే ఈ పక్క ఒక బాత్రూమ్, ఈ పక్క ఒక బాత్రూమ్ కడతాం. అవును సార్. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తా ఉంటారు, వాళ్ళు ఏదైనా బాత్రూమ్ పోవాలంటే ఇంటి లోపలికి వచ్చి పోయే పని లేకుండా డైరెక్ట్ గా బయటే పోవచ్చు. అట్లా ఇటుపక్క ఒక బాత్రూమ్, ఇటుపక్క ఒక బాత్రూమ్ కడతాం. అట్లనే సేమ్ ఇటుపక్క కూడా 4 పక్కల కట్టేస్తాం. ఓకేనా? ఎందుకు సార్ 4 పక్కల? సార్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, బంధువులు వస్తారు, అందరూ ఇంట్లోకి వచ్చి పోలేరు కదా, బయట ఉంటే ప్రశాంతంగా పోతారు. అట్లా మంచి ప్లాన్ సార్ ఇది. ఇది హాల్, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. ఓకే. హాల్లో 4 దిక్కులకి 4 బాత్రూమ్లు. మళ్ళా 4 దిక్కులు 4 బాత్రూమ్లు. ఇది ఎందుకు సార్? మేము అక్కడ కూర్చోవాలి. ఎంతమంది సార్? మొత్తము 4 ఉంటామా? నలుగురికి 4 బాత్రూమ్లు వద్దా సార్? హాల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు బాత్రూమ్ వస్తే ఎక్కడ పోతారు మీరు? 4 4 బాత్రూమ్లు ఉండొద్దా సార్ మినిమము? అన్ని బాత్రూమ్లు ఉంటే మేము ఎక్కడ కూర్చోవాలి సార్? ఈ మధ్య ప్లేస్ అంతా మీకే సార్. మీరు సెంటర్ లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అట్లా ఇది కిచెన్. కిచెన్ లో సెంటర్ లో ఒక బాత్రూమ్. సెంట్రల్ ఎందుకు సార్ అది మాకు? అవును సార్, వంట చేస్తుంటారు, మళ్ళీ టక్కని బాత్రూమ్ వస్తే మళ్ళీ హాల్ వరకు వచ్చేక అవుతుందా? అట్లే పోతారు. మంచి ప్లాన్, మీరు ఏంటంటే చెప్తా. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ లో మళ్ళా సెంటర్ లో ఒక బాత్రూమ్. బెడ్రూమ్ లో సెంటర్ పడుకున్నప్పుడు పక్కన కొంచెం గ్యాప్ ఇస్తుంది మీరు పడుకోవడానికి. అక్కడ పడుకోండి. పడుకున్నప్పుడు సడన్ గా బాత్రూమ్ వస్తే ఎక్కడ పోతారు మీరు? మళ్ళీ బయటకు డోర్ తెచ్చుకొని పోయేక అవుతుందా? సరేలే. హాల్లో డైనింగ్ టేబుల్ వేస్తాం మధ్యలో. డైనింగ్ టేబుల్ చుట్టూ బాత్రూమ్లు పెడతాం. మళ్ళా మేము ఎక్కడ ఉండాలా, ఎక్కడ కూర్చోవాలా, ఏం చేయాలా? హాల్ ఎందుకు ఉండేది ఇంకా? సార్ మీరు కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ అడిగినారా? అవునా? మరి టాయిలెట్స్ అన్ని కమర్షియల్ యూజ్ చేసుకోండి, రెసిడెన్షియల్ మీరు అక్కడే ఉండండి, అక్కడే తినండి. మంచి ప్లాన్ ఇది. నెల నెల డబ్బులు చిల్లరా. ఇంతకుముందు ఏ బిల్డింగ్లు కట్టినా సార్? పబ్లిక్ టాయిలెట్లు అన్ని మనవే సిటీలో ఉండేవి. పబ్లిక్ టాయిలెట్ కట్టినా మరి 7 దగ్గరికి వచ్చినా నేను. ఇంకోసారి మీ కాడికి వస్తే మీరు చెప్తూ కొట్టండి. ఉంటాను. మంచి ప్లాన్ సార్ ఇది. మీ ప్లాన్ వద్దు, మీకు వద్దు. మళ్ళా ప్లాన్ ఎక్కడ లీక్ చేసావు బయటకే.